ప్రణాళిక సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. నెలాఖరు అంటే ఇవాళ 10వ తారీఖు, 4th వీక్లో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందట. ఫస్ట్ ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్. బీసీ రిజర్వేషన్లపై స్పందించని కేంద్రం. పార్టీల పరమైన రిజర్వేషన్ల వైపే సర్కారు మొగ్గు. ముందుగా పీఏసీ భేటీ, ఆ తర్వాత క్యాబినెట్లో నిర్ణయం. ఎన్నికలపై ముంచుకొస్తున్న హైకోర్టు గడువు. మరింత గడువు కోరే యోచనలో రేవంత్ సర్కార్. సెప్టెంబర్ 30 హైకోర్టు పెట్టిన గడువు. రిజర్వేషన్లు ఈలోగా ఖరారు చేయాలన్న డేట్ అయిపోయింది. మొన్న 24కు 25కు ఆ డేట్ ఎప్పుడో అయిపోయింది. రిజర్వేషన్స్ ఇంకా ఖరారు కాలే. సెప్టెంబర్ 30th లోపు ఎలక్షన్స్ పెట్టాలి అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో ఇది డిలే అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరింత గడువుని హైకోర్టుకి వెళ్ళి కోరే అవకాశం ఉందట రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెలాఖరులోపుగా ఆగస్ట్ ఎండింగ్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందట. సో ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ పెట్టిన తర్వాత పార్టీ సింబల్తో కూడిన ఎలక్షన్స్. దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడుతున్నది. ఇక బీసీ రిజర్వేషన్ల విషయంలో అఫీషియల్గా ఏం రిజర్వేషన్లు వస్తాయంటే గతంలో 2019లో కేసీఆర్ పెట్టినప్పుడు వచ్చిన 19% రిజర్వేషన్, 23 ఏదైతే ఉందో అదే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు పోను సుప్రీంకోర్టు పెట్టిన క్యాప్ 50% దాటకుండా రిజర్వేషన్లు ఇవ్వాలి కాబట్టి గదే 23%, 22% వస్తుంది. కొన్ని ఏరియాలో అయితే 18% కూడా వచ్చింది. ఇక కేసీఆర్ అయితే అసలు ఆ 50%ని కూడా పూర్తిగా ఫుల్ఫిల్ చేయలే. సర్పంచ్ ఎలక్షన్లో అయితే 48% చేసిండు. మిగతా 2%, 1.8% ఏమో జనరల్లో మొత్తం ఓసీలే పోటీ చేసారు, బీసీలకు అవకాశం రాలే. సో అట్లా 50% క్యాప్ని కూడా ఫుల్ఫిల్ చేయలే. ఇక మున్సిపాలిటీలో అయితే ఇంకా ఘోరం. మున్సిపాలిటీలో ది కార్పొరేషన్స్లో అయితే 41% ఇంప్లిమెంట్ చేసిండు. ఎస్సీ ఎస్టీలు బీసీలకు కలిపిన మొత్తం రిజర్వేషన్. మరి ఈయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఈయన అంటుండు మేము చేయాల్సినంత చేసినాం, మేమేం చేయలేకపోతున్నాం, పాత రిజర్వేషన్స్ కంటిన్యూ చేస్తూ మేము పార్టీ పరంగా 42% ఇస్తాం అంటున్నాం. మరి పార్టీ పరంగా ఇస్తే ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుండొచ్చేమో, కానీ దానివల్ల అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. సరే ఇవన్నీ కాదు, ఇప్పుడు ఎంపీటీసీలు గెలిచి ఎంపీపీలు ఎన్నుకున్న దగ్గర బీసీలని చేయాలి, మెజారిటీ వాళ్ళని. ఎందుకంటే మీ ఎవరైతే మెజారిటీ పార్టీ మెంబర్స్ గెలుస్తారో వాళ్ళే అక్కడ ఎంపీపీ, కానీ జెడ్పీ చైర్మన్ అయితే జెడ్పీటీసీలు ఎక్కువ ఎవరు గెలుస్తారో వాళ్ళు జెడ్పీ చైర్మన్లు అవుతారు. 32 జిల్లాల్లో 7గురే జెడ్పీ చైర్పర్సన్లు బీసీలు ఉన్నారు. మరి లెక్క మారాలా? ఏదేమైనా లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి కొంత అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ఎవరు కాదనలేని సత్యం ఇది. ఒకవేళ మరి మీరు ఎక్కువ జెడ్పీటీసీలు కనుక మీరు గెలిస్తే ఆ జిల్లాల పరిధిలో ఉన్న జెడ్పీటీసీలు జెడ్పీ చైర్మన్లని బీసీలను ఎన్నుకునేలాగా చేయాలా? 42% చేస్తారా? చూడాలి.